గోవింద 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 గోవింద. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్. ఈరోజు మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామని మళ్ళీ మీ ముందుకి లైవ్లో వచ్చానండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యావ్ ఏ ప్రాస్పరిటీ హెల్తీ న్యూ ఇయర్ అండి. ఓకే, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో సాటర్డే అండి, ఇవాళ తెలుసు కదా నాకు వీక్ ఆఫ్ సాటర్డే. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేశాను. ఓకే, నా పూజ అంతా అయిపోయిందండి. సాటర్డే కాబట్టి పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసేసుకొని నా పూజ అయితే అయిపోయింది. చూడండి, కిచెన్ అంతా ఇంత నీట్గా క్లీన్ చేశాను. చూడు, గోవిందనామాలే ఉంటాయి మా ఇంట్లో. గోవిందుడు ఉంటాడు, గోవిందనామాలే ఉంటాయండి. ఆయనను ఎంత నమ్ముకున్నా కూడా కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయినా పర్లేదు, ఏదో ఒక రూపంలో నన్ను కాపాడుతాడనే ఒక నమ్మకం అయితే ఉంది. సో లెట్స్ సీ అండి, ఏదో ఒక రూపంలో, ఏదో మనిషి రూపంలో అయితే నన్ను కాపాడుతాడు. ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది. ఇంత నమ్మిన వాళ్ళని అయితే ఆయన వదిలిపెట్టాడు. సో ఇంట్లో పనంతా అయిపోయిందండి, బట్టలన్నీ ఉతికేసాను. మిషన్లో కాదు, చేతితోనే ఉతికిన బట్టలు. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. పనులన్నీ పొద్దున్నే ఇలా చకచక. వెదర్ కూడా చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది. సాటర్డే వస్తే నాకు ఇంట్లో ఉండాలనిపించదు, జంప్ అయిపోవాలనిపిస్తుంది దేవుడి దగ్గరికి. సో ఈరోజు అయితే బయటికి వెళ్తున్నామండి. బయటికి అంటే ఎక్కడికో దిక్కు, మా ఇంట్లో దేవుడు అన్నమయ్యే సాంగ్సే వస్తున్నాయి, చూసారు కదా. సో గోవింద గోవింద. సో ఈరోజైతే మేము స్వర్ణగిరికి వెళ్ళాలని నాకు అనిపించింది. లాస్ట్ సాటర్డే ఏమో ఈసీఎల్ వెంకటేశ్వర్ల గుడికి వెళ్ళాను. ఈసారేమో స్వర్ణగిరికి వెళ్దాము. ఎందుకంటే మనసు ఎందుకో తెలియదు, సాటర్డే అని కాదు, నాకు అంటే టైం దొరికినప్పుడు ఆయనను స్మరించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, చూడాలి. ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లో పెట్టుకున్నాను నేను పెద్ద పోస్టరు, నాకు ఇష్టమని. అయినా సరే నా మనసు మాత్రం ఆగదండి, వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అని. నిజంగా ఈరోజు దర్శనం అయితే ఎక్సలెంట్ అయిందండి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. చలో చూద్దాం స్వర్ణగిరి. సో బైక్ మీదనే వెళ్తున్నామండి కన్వీనియన్స్ కోసం. సో మా హస్బెండ్ అండి కొంచెం రికవర్డ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్. సో నౌ హీ ఈజ్ ఫైన్. సో మేమైతే ప్రస్తుతానికైతే వెళ్తున్నాం. ఇది భువనగిరి దగ్గరలో, భువనగిరి బేబీనగర్ అని ఉంటుందండి చెరువు. అక్కడ చాలామంది చేపలు కూడా పడుతున్నారు. సో ఇది ఒక హైవే రోడ్. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసామండి, స్వర్ణగిరి దగ్గరికి. ఇది ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి. అక్కడ పీస్ఫుల్. తిరుపతిలో ఉంటే ఎంత ఎలా ఉంటుందో దీన్ని చిన్న తిరుపతి అంటారు. యాదాద్రి టెంపుల్ అని అంటారండి. చాలా డెవలప్ చేశారు దీన్ని, అసలు మామూలుగా లేదు. నాకైతే నిజంగా ఈ సెకండ్ టైం వెళ్ళా నేను. ఫస్ట్ టైం మా పిల్లలు తీసుకున్నా, కానీ అప్పుడు అంతగా లేదు. ఇప్పుడైతే నిజంగా చాలా బాగుంది. టెంపుల్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు కట్టింది ఎవరు అంటే మానేపల్లి జ్యువెలరీస్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ బిజినెస్ పర్సన్ అండి. సో ఆయన ఎంతో ఇష్టంగా శ్రీమన్ మానేపల్లి అనేవాళ్ళు. ఇది 22 acres అండి. 22 acresలో మొత్తం దేవుడికే ఇచ్చేసాడు ఆయన. నిజంగా చాలా గ్రేట్. ఆయనకి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు అలానే ఉండాలండి. నిజంగా ఆయన కట్టిన గుడి ఎంతమందికో ఉపయోగపడుతుంది. అక్కడ అన్నదానాలు అవుతున్నాయి, చాలా అండి. సేమ్ ఇంకా తిరుపతియే. సో అందరూ చూడదగ్గాల్సిన ప్లేస్ ఇది. సో ఇప్పుడైతే వచ్చేసాము. నేనైతే నడుస్తున్నా, మా వారు వీడియో తీస్తున్నారు. సో మీకు దీని గురించి చెప్తాను. యాక్చువల్గా మానేపల్లి వాళ్ళు ఎందుకు కట్టారు, ఎందుకు ఈ స్థలం అంతా దేవుడికి కేటాయించారు, అది కూడా మన నారాయణ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇచ్చారు అనేది మాత్రం సింపుల్గా చెప్తాను మీకు. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ శ్రీమతి విజయలక్ష్మి అనే ఆవిడ యాక్సిడెంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల తను కోమాలోకి వెళ్ళిపోయింది. ఇంకా బతకరు అని చెప్పారంట డాక్టరు. కానీ తిరుపతి నుంచి తెచ్చిన హోలీ వాటర్ ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చినప్పుడు తను ఇమీడియట్గా రికవర్ అయిపోయిందంటండి. సో అప్పుడు నుంచి ఆయనకి చాలా నమ్మకము ఈ తిరుపతి దేవుడు అంటే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన కోసం దేవుడు వచ్చి అక్కడ ఉన్నాడు కాబట్టి. సో అక్కడ నీళ్లు తెచ్చి వాళ్ళ ఆవిడికి తాగిపించారంట అండి. నౌ షీ ఈజ్ వెల్ ఫైన్. సో అందుకు ఆయన ఆమె మీద ఇష్టంతో, దేవుడి మీద ఇష్టంతో ఇంత పెద్ద గుడి కట్టించాడు. ఎక్సలెంట్ అండి. మానేపల్లి అని రాసింది చూడండి, మానేపల్లి హిల్ అని. ఇదైతే ఎంట్రన్స్ అండి, చాలా బాగుంది. నాకైతే అసలు మేమైతే సేవకి వెళ్ళాము.
సో టికెట్ భారీగానే ఉంది. సేవ తీసుకున్నాం, సేవ టికెట్ తీసుకున్నాము. దగ్గరలో ఫస్ట్ గడప నుంచి దర్శనం అయింది. సో మనం వెళ్ళే దారిలో స్టెప్స్ దగ్గర ఇవన్నీ మత్స్య అవతారం, బలరామ అవతారం, అట్లా దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తాడో అవన్నీ అవతారాలు, వాళ్ళ విగ్రహాలు అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి చూడ్డానికైతే. చూడండి, కుర్మా అవతారం, బలరామ అవతారం, అట్లా ఒక్కొక్క అవతారము మనం వెళ్ళే దారిలో అన్ని అవతారాలు ఉన్నాయి. జస్ట్ మేము చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే చెప్పాను కదా, మనం హిస్టారిక్గా మన పిల్లలకు చెప్పాలి, మనం కూడా వరాహ అవతారం అండి. సో ఇప్పుడైతే వెళ్తున్నాము, చాలా బాగుంది నాకైతే. కానీ బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఈ స్టెప్స్ ఎక్కగానే అక్కడ పైన ఫోన్ తీసేసుకున్నారండి. అంటే ఫోన్ అలౌడ్ లేదు అని చెప్పేసి. సో మేము పైకి అయితే స్లోగా అట్లా ఎక్కుకుంటూ ఒక్కొక్క హనుమంతుడు అండి. సో ఆ దేవుడు అసలు అన్ని అవతారాలు ఎత్తాడు నిజంగా అండి. కలియుగ దేవుడు మన క్షేమం కోసం, మన కోసం ఇక్కడ వచ్చున్నాడు. మనం ఇంత చేయకపోతే ఎట్లా? ఆయన చూడడానికి వెళ్ళాలి. అసలు ఎల్లప్పుడూ నన్ను అడిగితే ఆయనకి ఎల్లప్పుడూ మనం ఎంత మనసులో స్మరిస్తే అంత మంచి జరుగుతుందండి. నేనైతే చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా ఆయనను తలుచుకుంటాను, హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా. నాకు ఇంకా చెప్పాలక్కర్లేదు, వాటర్ వచ్చేస్తాయి కళ్ళల్లో. ఈరోజు సేవ చేసేటప్పుడు కూడా నాకు నిజంగా చాలా కళ్ళల్లో వాటర్ అండి. నాకు కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉన్నాయి. పక్కన అందరు నన్ను చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ గడప దేవుడు ఇట్లా పైకి ఇలా చూస్తుంటే దేవుడు ఇంత 12 feet అండి, 12 feet విగ్రహము. ఎక్సలెంట్, అసలు మనం డిఫైన్ చేయలేము. అట్లా మనకి మొత్తం గూస్ బంప్స్, వైబ్రేషన్ అండి. మన కాలు కింద వైబ్రేషన్ అవుతుంది దేవుణ్ణి చూస్తుండే. ఒక 5 to 6 minutes ఉన్నామండి దేవుడు అట్లానే. మా హస్బెండ్ నేను వాటర్ అయితే కంటిన్యూస్గా 5-6 minutes ఫ్లో అవుతానే ఉంది నా కళ్ళల్లో. నిజంగా అండి, నాకు ఏ జన్మల అదృష్టం చేసుకున్నానో ఈరోజు ఫస్ట్ గడప నుంచి దర్శనం అయింది. అలాగే ఆ తిరుపతి దర్శనం కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా మాకు అలానే దర్శనం టికెట్ వచ్చింది, లక్కీ డిప్, బట్ మిస్ అయింది. సో ఈసారి మాత్రం కంపల్సరీ ఈ ఇయర్ కూడా వస్తుందని అనుకుంటున్నాను. అయినా స్వర్ణగిరి కూడా చాలా బాగుందండి నిజంగా, అందరూ చూడదగ్గాల్సిన ప్లేస్. జస్ట్ ఇది కెమెరా అటు ఇటు స్క్రోల్ అవుతుంది. జస్ట్ అంటే అక్కడ ఫోన్ అలౌడ్ లేదు, ఇచ్చేయమంటున్నారు. సో ఇది గరుడ అండి. గరుడ చూడండి ఎంత బాగా కట్టారు. ఇప్పుడు ఏకాదశి, ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి 8th వరకు. సో ఈ బాగుందండి. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది, బయటికి వచ్చేసాము. అక్కడ మాకు షాల్, లడ్డు అన్నీ ఇచ్చారండి. దర్శనం అయిపోయిన తర్వాత చూడండి, గరుడ వాహన దేవుడు వెనకాల ఉంది కూడా. మా హస్బెండ్ అడుగుతున్నాను ఫోటో దిగుదాం రండి అని. అమ్మయ్య, దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగుందండి. ఇప్పుడైతే స్టెప్స్ కిందికి దిగుకుంటూ వచ్చేస్తున్నాము. అందరు తప్పక విజిట్ చేయండి. ఇది జస్ట్ అక్కడ షాప్లో జస్ట్ చూస్తున్నానండి. ఇక్కడ నేనైతే స్ప్రే సెంట్ ఉంటుంది కదా, దేవుడికి ఇష్టమైంది జవాది సెంట్ తీసుకున్నాను దేవుడి కోసం అని. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అగైన్. I will meet